హలో అందరికీ. మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం జమీలి ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి శరవేగంగా అడుగులు వేస్తుంది. ఈ సందర్భంలో భాగంగా రామ్‌నాథ్ కోవింద్ గారు ఇచ్చిన రిపోర్ట్‌ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ యొక్క రిపోర్ట్ అనేది శీతాకాలం సమావేశాలు అంటే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుగా మారుతుంది. బిల్లుగా మారిన తర్వాత ఆ బిల్ అనేది చట్టంగా మారుతుంది. చట్టంగా మారిన తర్వాత ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి దాంట్లో అయితే రాయటం అయితే జరుగుతుంది. అయితే మనకు వస్తున్న సమాచారం ప్రకారం అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 2029 లోపు ఎన్నికలు నిర్వహించి తీరుతాం. అంటే 2029 కన్నా ఎన్నికలు ముందుగానే వస్తాయని చెప్పేసి ఆయన ఒక ఇండికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందులో భాగంగా చాలామంది ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఏంటి అంటే 2026లో డిలిమిటేషన్ అనమాట. అంటే నియోజకవర్గాల పునర్విభజన, ఎక్కువ జనాభా ఉన్న చోట్ల రెండు నియోజకవర్గాలు చేస్తారు. అట్లా నియోజకవర్గాల పునర్విభజన చెందిన తర్వాత 2026 తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారు అని చెప్పేసి అయితే మనకైతే వార్తలు వస్తున్నాయి. అంటే అటు అసెంబ్లీకి అలాగే ఒకేసారి లోక్సభకు కూడా ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అట్లనే నిర్వహిస్తే మనకు 2-3 సంవత్సరాల్లో ఏపీ అసెంబ్లీ కూడా ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2026 అంటే ఎన్నో సంవత్సరాలు లేదు కాబట్టి, ఇంకా నెక్స్ట్ 2005 తర్వాత 2026 కాబట్టి 2026లో మళ్ళీ ఎన్నికలు జరగడానికి అయితే అవకాశం ఉందని అయితే మనకైతే తెలుస్తూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే, మన థ్యాంక్